హే హాల్ వెల్కమ్ బ్యాక్ టు శాలిని దిలీప్స్ యూట్యూబ్ ఛానల్. సో రెయినీ సీజన్ వచ్చేసింది కదా గైస్, ఇంకా చాలామందికి కోల్డ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో దాని గురించి కోల్డ్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఇప్పుడైతే నేను మిరియాల రసం రెసిపీ అయితే చూపించేస్తున్నాను, చూసండి. సో ఇప్పుడు ఈ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. కొత్తిమీర పుదీనా కాడలు, కరివేపాకు అండ్ గార్లిక్. సో ఇప్పుడు మనము ఒక కంటైనర్లో వాటర్ అయితే తీసుకుందాము. అంటే మనకి రసంకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు దీన్ని బాయిల్ అయితే అవ్వనిద్దాము. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని అన్నిటినీ కూడా మనము ఇప్పుడు ప్రజెంట్ బాగా వాష్ అయితే చేసేసుకుందాము. బాగా వాష్ చేసుకున్న తర్వాత దీని ఫర్దర్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. సో వాష్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీలో వేసేసుకుందాము. సో దీంట్లో ఇందాక పెప్పర్ గ్రైండ్ అయితే చేసామన్నమాట. సో అదే మిక్సర్లో మనం అయితే ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని అన్నిటినీ కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి మనము రెడ్ చిల్లీ అయితే యాడ్ చేసామన్నమాట ఎక్స్ట్రా. అండ్ ఇంకొకటి వచ్చేసి చింతపండు కూడా మనం యాడ్ చేసామన్నమాట. సో ప్రాసెస్ అయితే నేను చూపిస్తూ ఉన్నాను అనమాట. అండ్ చూడండి, దీంట్లో కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాము. సో పెప్పర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా జీరా కూడా యాడ్ చేసేసుకుందాము. పైనుంచి కొంచెం చింతపండు యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. సో ఈ ప్రాసెస్ అవుతుండగా ఇక్కడ మనకి వాటర్ అయితే బాయిలింగ్ స్టేజ్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు వాటర్ బాయిలింగ్ స్టేజ్ వచ్చేసింది కాబట్టి దీంట్లో మనము ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని దీంట్లో అయితే వేసేద్దాం. యాక్చువల్లీ నేను మిక్సర్లో పట్టింది వీడియో రికార్డ్ అయితే అవ్వలేదన్నమాట. సో అందుకే నేను చూపించట్లేను. సో ఇందాక మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ పట్టేసి దీంట్లో అయితే వేసేసుకున్నాము. సో ఇది ఎక్కువసేపు మనము మరగనివ్వకూడదు, జస్ట్ 1 బాయిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే. ఇంకా ఇప్పుడు దీన్ని తీసి మనము ఫిల్టర్ అయితే చేసేద్దాము. ఎందుకంటే ఫిల్టర్ చేయకుండా కూడా చాలామంది తింటారు, బట్ ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి మనం ఫిల్టర్ చేసేసుకుంటే పిల్లలకి కూడా ఈజీగా తినడానికి ఉంటుంది. అండ్ రసం అనేసరికి ఇంకా తాగేస్తారనమాట. సో ఈ విధంగా మనము ఫిల్టర్ అయితే చేసేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి కోల్డ్కి చాలా అంటే చాలా మంచిదన్నమాట. బాగా థ్రోట్ పెయిన్ ఏమన్నా ఉంటే కూడా మనకి మంచిగా యూజ్ అవుతుంది. థ్రోట్ పెయిన్ కూడా సెట్ అవ్వడానికి చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట. సో మీరు కూడా డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఇంకా ఈ వేస్టేజ్ని మనము పక్కన అయితే పెట్టేసుకుందాము. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఇప్పుడు మనమైతే తాలింపు అయితే వేసుకుందాము. సో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు తాలింపులో ఏమేమి వేస్తారు అని చెప్పేసి. సో ఇట్స్ అ కామన్ థింగ్ అనమాట. సో ఇంకా మనం ఇప్పుడు తాలింపు అయితే చేసేసుకుందాము. సో గైస్, ఫైనల్లీ మిరియాల రసం అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. అండ్ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.